అతనే ఒక బఫూను. అతను పెట్టుబడులు రమ్మంటే ఎవరు వస్తారు? మరి గత ప్రభుత్వంలో పెట్టుబడులు రాక కంపెనీలన్నీ అసలు ఏమైపోయినాయి? అయితే ఏమైనాయి అండి, మా నోర్లు కొట్టి మాకు ఉద్యోగాలు లేకుండా ఇవాళ మా ఆంధ్ర అన్నదమ్ములు మొత్తం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిలోకి వచ్చి, ఓ పక్క తమిళనాడు వాళ్ళు, ఓ పక్క తెలంగాణ వాళ్ళు కంపెనీలు గద్దెలు తన్నుకున్నాడు, తన్నుకుపోయారు. మన ఆంధ్రాకి రాని కంపెనీలు అటు తమిళనాడు తెలంగాణకి ఎలా వెళ్ళినాయి, మన కంపెనీలు అటు ఎలా వెళ్ళినాయి? ఎక్కడికి వెళ్ళంటే ఇక్కడ వాటాలు, షేర్లు, భయం, ఇబ్బంది, టార్చర్ చూపించడం, కంపెనీల మీద రకరకాల కేసులు వేయటం. షేర్లు వాటాలు అప్పట్లో వైసీపీ నాయకులు అండి. ఎవరితో? తెలంగాణ వాళ్ళతో కాదు, ఇక్కడ కంపెనీలతో. స్వయాన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఆనాటి పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు కంపెనీని ఎంత ఇబ్బంది పెట్టారో సూటిగా అదొకటి అర్థం చేసుకోండి. అది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ. పొల్యూషన్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం అని, ఈ ప్రాబ్లం అని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం, ఈ కంపెనీలు ఈ రాష్ట్రం నుంచి తరలించడం, సునక ఆనందం పొందటం.